హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ ఒంటికి చలువ చేసే కమ్మైన సగ్గుబియ్యం బెల్లం పాయసం. ఫుల్లీ క్రీమీ టెక్చర్తో చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టి పడకుండా చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అన్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. కమ్మైన సగ్గుబియ్యం బెల్లం పాయసం ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ కమ్మనైన సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రం కడిగి నిండుగా వాటర్ పోసుకొని 1 గంట పాటు ఈ సగ్గుబియ్యం నాననివ్వండి. గంట తర్వాత చూద్దామండి. చూడండి, సగ్గుబియ్యం బాగా నానిపోయింది. ఇలా నానిపోయిన సగ్గుబియ్యంలోని వాటర్ని డ్రైన్ అవుట్ చేసి ఈ సగ్గుబియ్యం పక్కన పెట్టుకోండి. పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వాటర్ పోసుకొని చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ను బాగా తెల్ల కాగనివ్వండి. వాటర్ బాగా తెల్ల కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి సగ్గుబియ్యం బాగా కలుపుకుంటూ ఉడికించండి. సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించండి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి, కాబట్టి 3 to 4 మినిట్స్ సగ్గుబియ్యం బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించిన సగ్గుబియ్యంలోకి 4 కప్పుల చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు సగ్గుబియ్యం పాలలో ఉడికించండి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వాటర్ మిల్క్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తురుము వేసుకొని అస్సలు కదలకుండా మూత పెట్టి 5 మినిట్స్ అలాగే ఉంచండి. పాయసం గార్నిష్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ని మనం వేయించుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. గీ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ బాదం పలుకులు వేసుకొని దూరగా ఫ్రై చేయండి. చిరుగా 1 టీ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి. ఫైవ్ మినిట్స్ అయితే మూత తీసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు అంతా మిక్స్ చేయండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత కూడా సగ్గుబియ్యం బెల్లం పాయసం అస్సలు గట్టి పడకుండా మంచి క్రీమీ టెక్చర్తో రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసం రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మీద కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మరును.